హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. అవనిని కిడ్నాప్ చేసి తీసుకు వెళ్ళిపోతారు రౌడీలు. అవనిని ఒక సీక్రెట్ ప్లేస్కి తీసుకువెళ్ళి అక్కడి నుండి వెళ్ళిపోతారు రౌడీలు. రేయ్, ఎవర్రా మీరు? ఎందుకు నన్ను కిడ్నాప్ చేశారు అని చెప్పి పాపం గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది అవని. కరెక్ట్గా అదే టైంకి అక్కడికి ఒక వ్యక్తి నడుచుకుంటూ వస్తారు. ఎవరో కాదు, వికాస్. వికాస్ని చూసి అవని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. వికాస్ అని అంటుంది. అవును, నేనే. నీ వల్ల నేను జైల్లో చిప్పకూడు తినాల్సి వచ్చింది. నీ వల్ల నాకు ఆ ముక్కు పుడక కూడా దక్కకుండా పోయింది. లేదు, ఎలా అయినా నిన్ను చంపేస్తే కానీ నా పగ తీరదు, నేను అనుకున్నది జరగదు. నువ్వు చచ్చాక డైరెక్ట్గా మీ కూతురు దగ్గరికి వెళ్తా. ఆ అక్షయని కూడా చంపేస్తా. అప్పుడే నా ప్రాణం హాయిగా ఉంటుంది, నేను అనుకున్నది హ్యాపీగా జరుగుతుంది అని చెప్పి ఇంకా గట్టిగా చెప్పి కత్తి తీసుకొని అలా ఇంకా అవనిని పొడవడానికి వస్తూ ఉంటాడనమాట వికాస్. ఇంకా అవని వాడిని గట్టిగా ఆపడానికి ట్రై చేస్తూ ఉంటుంది. కరెక్ట్గా అదే టైంకి అక్కడికి సత్య వస్తాడు. ఇంకా సత్యని చూసి షాక్ అయిపోతాడు వికాస్. సత్య గట్టిగా కొడతాడు వికాస్ని. ఇంకా వికాస్ని గట్టిగా కొట్టి వాడిని బాగా తాళ్లతో కాళ్ళు చేతులు కట్టేసి, అవని నువ్వు వెళ్ళు, నేను వీడి సంగతి చూసుకుంటాను, నువ్వు శ్రీకర్ దగ్గరికి వెళ్ళు అని చెప్పి పంపించేస్తాడు సత్య. థ్యాంక్ యూ సత్య అని చెప్పి ఇంకా వెంటనే తప్పించుకొని పాపం వచ్చేస్తుంది బయటికి అవని. అవని శ్రీకర్ ఆఫీస్కి రీచ్ అవుతుంది. శ్రీకర్ని సోఫాలో పడుకోబెడతారనమాట అసిస్టెంట్. మేడం, ఇందాకటి నుండి ఎంత ట్రై చేస్తున్నా తను లేవటం లేదు, మాకు భయంగా ఉంది మేడం అని అంటారు అసిస్టెంట్. నువ్వేమీ కంగారు పడద్దు, నేను చూసుకుంటాను అని చెప్పి ఇంకా వెట్ క్లాత్ని తీసుకొచ్చి అలా పాపం మొత్తం మసాజ్ చేస్తూ ఉంటుందన్నమాట అవని. ఇంకా తలపై పెట్టి ఇంకా వేడి మొత్తం పోయేలా హ్యాపీగా చేసి వెంటనే ఒక సూప్ తయారు చేసి తీసుకువచ్చి తాగిస్తూ ఉంటుంది అవని శ్రీకర్కి. శ్రీకర్ అవని అవని అని కలవరిస్తూ ఉంటాడు. పాపం అవని శ్రీకర్ వైపు చూస్తూ చాలా ప్రేమగా చూస్తూ ఉంటుంది. ఇంకప్పుడే కళ్ళు తెరిచి శ్రీకర్ అవని వైపు చూస్తాడు. అవని, నువ్విక్కడా అని అంటారు. చూడు బావా, నీకు నాపై ప్రేమ తగ్గిందేమో నాకు తెలీదు, కానీ నేను మాత్రం నిన్ను ఎప్పటికీ అభిమానిస్తూనే ఉంటాను. నీపై నాకు కోపం ఉండొచ్చు, నువ్వు నన్ను అనుమానించావనే కోపం నాకుంది, కానీ నీకేదైనా జరిగితే నేను తట్టుకోలేను, అస్సలు తట్టుకోలేను. అందుకే నీ దగ్గరికి వచ్చాను అని చెప్పి పాపం అలా ప్రేమగా సూప్ తాగిస్తూ ఉంటుంది అవని శ్రీకర్కి. శ్రీకర్ అవని వైపు ప్రేమగా చూస్తూ ఉంటారు. మార్నింగ్ అవుతుంది. శ్రీకర్కి ఫీవర్ తగ్గిపోతుంది. ఇంకా అవని అక్కడి నుండి వెళ్ళిపోబోతుంటే అవని చేయి పట్టుకుంటాడు శ్రీకర్. ఒక్కసారిగా అవని వెనక్కి తిరిగి చూస్తుంది. నువ్వు కూడా మా ఇంట్లోనే ఉండాలని నేను అనుకుంటున్నాను, మా ఇంటికి రావచ్చు కదా అని అడుగుతాడు శ్రీకర్. లేదు, నేనేంటో, నా క్యారెక్టర్ ఏంటో, నా కూతురు మీ కూతురేనని తేలేంత వరకు నేను ఆ ఇంటికి రాలేను. ఈ విషయంలో నన్ను ఇబ్బంది పెట్టద్దు అని చెప్పి చెయ్యి వదిలేసి పాపం వెళ్ళిపోతుంది అవని. అవని వైపు ప్రేమగా చూస్తూ ఉంటాడు శ్రీకర్. ఇది ఇలా ఉండగా సత్య అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటారు. అవనికి సత్య శ్రీకర్పై కోపం ఉందేమో అనుకున్నాను, కానీ ప్రేమ ఉందని ఇప్పుడిప్పుడే తెలుస్తుంది. ఎంత కోపంలో కూడా తనకి జ్వరం వచ్చింది అని చెప్పగానే అవని పరుగున వెళ్ళింది. కాబట్టి ఇప్పుడు ఒకవేళ డిఎన్ఏ రిపోర్ట్స్లో పాజిటివ్ వస్తే ఖచ్చితంగా వాళ్ళిద్దరూ కలిసిపోతారు. వాళ్ళిద్దరూ కలిసిపోతే మళ్ళీ ఇలాంటి ప్రాబ్లం వస్తే శ్రీకర్ మళ్ళీ అవమానిస్తూనే ఉంటాడు అవనిని. అలా జరగకుండా ఉండాలంటే, అవని నా సొంతం అవ్వాలంటే డిఎన్ఏ రిపోర్ట్స్ని మార్చాలి. డిఎన్ఏ టెస్ట్ జరిగిన హాస్పిటల్ని నేను లీగల్గా ఏమీ చేయలేను, ఎందుకంటే అక్కడ జరిగిందే ఇల్లీగల్ టెస్ట్ కాబట్టి. సో ఖచ్చితంగా డిఎన్ఏ రిపోర్ట్స్ ముంబై వెళ్తాయి కాబట్టి ముంబైలో నాకు తెలిసిన డాక్టర్ని కాంటాక్ట్ చేస్తాను. ఖచ్చితంగా వాళ్ళకి ఎంతో కొంత డబ్బిచ్చి రిపోర్ట్స్ మార్చమని చెప్తాను అని వెంటనే కాల్ చేస్తాడనమాట సత్య. హలో అగర్వాల్జీ, నేను సత్యాని. సో మీ దగ్గరికి అక్షయ అండ్ శ్రీకర్ పేరుపై డిఎన్ఏ రిపోర్ట్స్ ల్యాబ్కి వచ్చాయా అని అడుగుతారు. ఎస్ వచ్చాయని చెప్తారు.
మీరు నాకు ఒక ఫేవర్ చేయాలి అని చెప్పి డిఎన్ఏ రిపోర్ట్స్ మార్చమని ఎంత డబ్బైనా ఇస్తానని రిక్వెస్ట్ చేస్తాడు. సో వాళ్ళు మార్చడానికి ఒప్పుకుంటారు. ఇంకా నా ప్రాబ్లం సాల్వ్ అయిపోయినట్టే. అక్షయ శ్రీకర్ కూతురు కాదు అని ఆ డిఎన్ఏ రిపోర్ట్స్లో తేలుతుంది. ఇక శ్రీకర్ అవనికి ఎప్పుడు దూరంగానే ఉంటాడు. ఇకపై అక్షయ తన కూతురు కాకుండా పోతుంది. అప్పుడు అవనిని నేను చేరతీసి అవనిని నేను పెళ్లి చేసుకుంటాను, డివోర్స్ ఇచ్చేలా చేస్తాను అని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతాడు సత్య. ఇది ఇలా ఉండగా అవని ఇంటికి రీచ్ అయిపోతుంది. ఇంకాసేపట్లోనే అక్షయ, నరసింహ, సుజాత కూడా ఇంటికి వచ్చేస్తారు. అమ్మా, నిన్ను వదిలి 1 డే మొత్తం ఉండాలంటే నాకు ఎంత కష్టంగా అనిపించిందో తెలుసా అని పాపం అవనిని హక్ చేసుకుంటుంది అక్షయ. నాకు కూడా అలాగే అనిపించిందమ్మా అని అంటుంది. ఇంకా సుజాత, అవని నీకేం పర్లేదు కదా, భయపడ్డావా అని అడుగుతారు. లేదక్క, నాకు అమ్మవారు తోడుగా ఉన్నారు, అలాంటప్పుడు నేను ఎందుకు భయపడతాను, అలాంటిదేమీ లేదక్క అని చెప్పి పాపం వాళ్ళకి చెప్తూ ఉంటుంది అవని. కరెక్ట్గా అప్పుడే అక్షయ ఇంకా తన రూమ్లోకి వెళ్దామని డోర్ ఓపెన్ చేసి చూసేసరికి అంతా ఇంకక్కడ బలూన్స్తో వాటితో డెకరేట్ చేసి ఉంటుంది. ఇంకా అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అమ్మా అని అంటుంది. హ్యాపీ బర్త్డే అక్షయ అని చెప్పి అవని అక్షయని హక్ చేసుకుంటుంది. పాపం అక్షయ చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతుంది. అవని అని అంటారు. అవును, అక్షయ మాట్లాడిన మాటలు, అక్షయ పడిన బాధ నేనంతా వినేశానక్క. అందుకే నా కూతురికి ఎవ్వరూ లేని లోటు తీర్చాలి అని అనుకుంటున్నాను. ఒకవేళ నాన్న తన బర్త్డేని గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారేమోనని తను బాధపడకూడదు. ఎందుకంటే నేనే తనకి అమ్మని, నేనే తనకి నాన్నని. అందుకే తన బర్త్డేని నా స్థాయికి తగ్గట్టు నేను చేయాలనుకుంటున్నానక్క అని చెప్పి అవని చెప్తుంది. పాపం అవని మాటలకి హ్యాపీగా ఫీల్ అవుతారు సుజాత, నరసింహ. ఇంకలా అక్షయని రెడీ అవ్వమని చెప్తుంది అవని. అక్షయ రెడీ అయి వస్తుంది. ఇంకా నరసింహ చుట్టుపక్కల పిల్లలందరినీ తీసుకువస్తారు. అలా ఇంకా పిల్లలందరూ హ్యాపీగా వస్తూ ఉంటారు. అప్పుడే కరెక్ట్గా చింటూ కూడా, ఇవాళ అక్షయ బర్త్డే కదా, అక్షయని విష్ చేయాలి, తన స్కూల్కి వస్తుందో రాదో తెలీదు, అక్షయ దగ్గరికి వెళ్తాను అని చెప్పి అక్షయ దగ్గరికి బయలుదేరుతాడు చింటూ. చింటూ వెనకాల శౌర్య కూడా, ఏయ్ ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతుంది. ఇవాళ అక్షయ బర్త్డే, అందుకే తనకి విష్ చేయమని వెళ్తున్నాను అని చెప్పి ఇంకా అలా వెళ్తాడనమాట. వెళ్ళి చూసేసరికి అక్కడ అక్షయ బర్త్డే సెలబ్రేషన్స్ అయితే జరుగుతూ ఉంటాయి. ఓ, వీళ్ళు ఇంత డబ్బు లేని వాళ్ళైనా అంగరంగ వైభవంగా బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారనమాట అని శౌర్య అంటుంది. చింటూ, హే సైలెంట్గా ఉండు, అయినా వాళ్ళు ఏం చేసుకుంటే నీకెందుకు అని అంటాడు చింటూ. అప్పుడే కరెక్ట్గా సత్య ఒక బొకే అండ్ పెద్ద కేక్ తీసుకొని అక్కడికి వస్తాడు. సత్య అంకుల్ అని అంటుంది అక్షయ. విష్ యూ వెరీ హ్యాపీ బర్త్డే అక్షయ అని చెప్పి తనకు ఒక పెద్ద గిఫ్ట్ బాక్సు అండ్ ఒక పెద్ద కేక్ని తీసుకువచ్చి ఇంకా దగ్గరుండి కట్ చేపిస్తూ ఉంటాడనమాట సత్య. అప్పుడే ఇంకా అమ్మా అని అంటుంది అక్షయ. ఇంకా అక్షయ కూడా చేయి పట్టుకొని కట్ చేయడంతో సత్య అండ్ అక్షయ, అవని ముగ్గురు కేక్ కట్ చేస్తూ ఉంటారు. ఇదంతా వీడియో తీస్తుందన్నమాట శౌర్య. వీళ్ళు చూసావా ఇక్కడ ఏం చేస్తున్నారో, నాన్నమ్మకి నచ్చని పనే చేస్తున్నారు, ఇప్పుడే వీళ్ళ గురించి అంతా చెప్పేస్తాను అని చెప్పి ఇంకా వెంటనే బయలుదేరుతుందన్నమాట. ఇంటికి వెళ్ళి ఈ వీడియోని నాన్నమ్మ నాన్నమ్మ ఒకసారి వీడియో చూడు అని చెప్పి వీడియో చూపిస్తూ ఉంటుంది. ఏమైందమ్మా అని చెప్పి చూసేసరికి క్లియర్గా సత్య అక్షయకి బర్త్డేని జరిపించడం చూస్తూ ఉంటారు. ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట వేదవతి. ఇంకప్పుడే వచ్చిన శ్రీకర్ కూడా చూస్తూ ఉంటాడు. చూసారా నాన్నమ్మ వాళ్ళు ఎలా బర్త్డేని సెలబ్రేట్ చేసుకుంటున్నారో, మీరు నాకు ముక్కు పుడక ఇవ్వాలంటేనే బాధపడుతున్నారు, అక్కడేమో అలా జరుగుతుంది అని చెప్పి అంటూ ఉంటుంది. అప్పుడే ఇంకా నిహారిక సత్యబాబు కూడా అక్కడికి వచ్చి, కృష్ణబాబు చూసారా నేను చెప్పిందే జరుగుతుంది, వాళ్ళు సంతోషంగానే ఉన్నారు, వాళ్ళ గురించే మనం కొట్టుకొని చేస్తున్నాం, ఇప్పటికైనా మా శౌర్యకి ముక్కుపుడక ఫంక్షన్ని చేపించమ్మా అని అంటాడు సత్యబాబు. ఇంకలా చూస్తూ ఉంటుందన్నమాట నిహారిక కూడా. అవును చేపించండి అత్తయ్య, ఎందుకంటే కొంతమందికి బాగా తిక్క కుదరాలి అంటే కొన్ని పనులు చేయాలి. ఆ అక్షయ అవని తల పొగరుతో కొట్టుకుంటున్నారు,
కాబట్టి మా కూతురు శౌర్యకి మీరు ముక్కు పుడక ప్రదానం చేస్తే వాళ్ళు కుళ్ళి కుళ్ళి చేస్తారు అని అంటుంది నిహారిక. ఇంకా నిహారిక కృష్ణబాబు చెప్పినట్టే, అయితే ఇవాళ సాయంత్రమే మంచి ముహూర్తాన్ని చూడండి, ముక్కు పుడక ప్రధానోత్సవం జరిగిపోవాలి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది వేదవతి. ఇదంతా చూస్తున్న శ్రీకర్ పాపం మనసులో చాలా బాధపడుతూ అవనిని గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఇదే ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది. వేదవతి ఇంట్లో ముక్కు పుడక ప్రధాన కార్యక్రమం అయితే స్టార్ట్ అయిపోతుంది. శౌర్య హ్యాపీగా రెడీ అవుతూ, ఇవాటి నుండి ఈ ఇంటి మహారాణిని నేనే, ముక్కు పుడక నాదే అని చెప్పి డాన్స్ వేస్తూ ఉంటుంది. కృష్ణబాబు నిహారిక శౌర్య దగ్గరికి వచ్చి, శౌర్య ఇప్పుడు నువ్వు చాలా హ్యాపీగా ఉన్నావు కదా, మేము కూడా హ్యాపీగా ఉండాలి, మా ఆస్తి మాకొస్తే మేము హ్యాపీగా ఉంటాం అని చెప్పి హ్యాపీగా ఉంటారు. అయితే ఇవాళ నాన్నమ్మ నాకు ముక్కు పుడక ఇస్తుంది కాబట్టి ఇంకా ఈ వంశానికి నేనే కదా అని చెప్పి రెడీ అవుతూ ఉంటుంది. ఇంకదంతా చూస్తూ ఉంటారు వేదవతి. ఇంకలా పూజారి వచ్చి హోమం జరిపిస్తూ ముక్కు పుడకనైతే పెట్టి హోమం అయితే చేస్తూ ఉంటారు. ఇంకా శౌర్య ప్రసాదం చేయాలి అని చెప్పేలోపు శౌర్యకి ప్రసాదం చేయడం రాదు. ఇంకా అందరూ హెల్ప్ చేస్తే ప్రసాదం చేస్తుందన్నమాట శౌర్య. ప్రసాదం చేసి అమ్మవారికి సమర్పించి ఆ ముక్కు పుడకకి అన్ని పూజలు చేస్తూ ఉండే టైంలోనే ఒక కొరియర్ వస్తుంది. ఏయ్, ఈ టైంలో ఎవరు నువ్వు అని అడుగుతాడు కృష్ణబాబు. సార్, ముంబై నుండి రిపోర్ట్స్ వచ్చాయి సార్, డిఎన్ఏ రిపోర్ట్స్, అక్షయ శ్రీకర్ అని అంటారు. అవి మావే, ఇచ్చేసే. అమ్మా అమ్మా ఇదిగో శుభవార్త, డిఎన్ఏ రిపోర్ట్స్ ఇంటికొచ్చేసాయి అని చెప్పి కృష్ణబాబు వాటిని లోపలికి తీసుకువస్తూ ఉంటారు. ఇంకా అలా వేదవతి, ప్రసాదరావు అందరూ ఆ డిఎన్ఏ రిపోర్ట్స్ వైపు చూస్తూ ఉంటారు. ముక్కు పుడక పెట్టే రోజే డిఎన్ఏ రిపోర్ట్స్ కూడా రావడం చాలా విశేషం. ఈ రోజుతో అసలు అక్షయ ఇంటి వారసురాలా కాదా అనే పెద్ద నిజం తెలిసిపోతుంది. ఓపెన్ చేయండి అని నిహారిక వేదవతి చేతికి ఇస్తుంది. కరెక్ట్గా వేదవతి ఆ డిఎన్ఏ రిపోర్ట్స్ని ఓపెన్ చేసి చూడాలనే లోపు అక్కడ ఒక పెద్ద గాలి వస్తుంది. ఆ గాలికి ఆ రిపోర్ట్స్ ఎగిరిపోతాయి. వెంటనే అక్కడ ఒక అడుగు పడుతుంది. అందరూ అటుగా చూసేసరికి సిద్ధేశ్వర స్వామి కనబడతారు. ఒక్కసారిగా వేదవతి షాక్ అయిపోతుంది. స్వామి మీరా, రండి స్వామి లోపలికి అని చెప్పి సాదరంగా వెల్కమ్ చేస్తూ ఉంటారు సిద్ధేశ్వర స్వామిని వేదవతి, ప్రసాదరావు. ఏం చేస్తున్నావు వేదవతి అని అడుగుతారు సిద్ధేశ్వర స్వామి. ఒక్కసారిగా వేదవతి షాక్ అయిపోతుంది. నేను నా మనవరాలికి ముక్కు పుడకని ప్రదానం చేయాలనుకుంటున్నాను స్వామి అని అంటారు. చూడు, అర్హత లేని వారికి పవిత్రమైన చాలా శక్తివంతమైన ముక్కు పుడకని ప్రదానం చేయడం కుదరదని నీకు తెలీదా వేదవతి? వేదవతి, అక్షయ నీ జాతకంలో నీ అంశలో పుట్టింది. ముక్కు పుడక స్వీకరించే అర్హత కానీ స్వీకరించే శక్తి కానీ కేవలం అమ్మవారి అంశలో పుట్టిన అక్షయకి మాత్రమే సాధ్యమవుతుంది. అంతేకాని ఇంకెవ్వరికి ఆ ముక్కు పుడక ముట్టుకునే ఆ అర్హత కూడా లేదు. చూడు, నాకు జరిగిందంతా తెలిసింది. అవనిని నువ్వు అనుమానిస్తున్నావని, అక్షయ పుట్టుకనే నువ్వు అవమానిస్తున్నావని. చూడు వేదవతి, నీకు శ్రీకర్కి పిల్లలు పుట్టరు అనే విషయం తెలిసింది. కానీ అక్షయ నీ కూతురేనని నువ్వు నమ్మావు. శ్రీకర్కి నువ్వు ఈ విషయాలేమీ చెప్పకుండా దాచావు. అంటే నీకు అవనిపై అప్పుడు నమ్మకం ఉంది. కానీ తర్వాత అవనిపై నీకు నమ్మకం పూర్తిగా చచ్చిపోయింది. అవని దైవాంశ సంభూతురాలు. అవని కడుపున దేవుని అనుగ్రహంతో అక్షయ జన్మించింది. అలాంటి అక్షయని నువ్వు చులకనగా చూసి ఇంతలా అవమానిస్తావా? అవనిని అక్షయని అనరాని మాటలు అని వేయరాని విందలు వేసి అమ్మవారికి కోపం వచ్చేలా ఉగ్రరూపం దాల్చేలా చేస్తావా అని అంటారు సిద్ధేశ్వర స్వామి. అయ్యో, నేనలా ఎప్పుడూ అనుకోలేదు. అంటే ఆ సత్య అని అంటారు. వద్దు వేదవతి, ఇంకేమీ మాట్లాడద్దు. అవని అక్షయ ఎలాంటివారో నీకు ఇప్పుడే నిరూపణ చూపిస్తాను
అని చెప్పి మంత్రాలు చదువుతూ అమ్మవారిని మొక్కుతూ ఉంటారు. కరెక్ట్గా గాలికి ఎగిరిపోయిన DNA రిపోర్ట్స్ అయితే అక్కడికి వచ్చి ఉంటాయి. అందరూ వాటి వైపు చూస్తూ ఉంటారు. వెంటనే అక్కడికి నాగమ్మ వచ్చి, అమ్మా నాగమ్మ, ఒకవేళ అవని తప్పు చేసి ఉంటే ఈ రిపోర్ట్స్లో చూపించు. వీళ్ళు నమ్మే ఈ కాగితాలలోనే నిజం ఉంది అనుకుందాం. ఒకవేళ అవని తప్పు చేయకపోతే వీటిని నువ్వే బూడిద చేయాలి అని సిద్ధేశ్వర స్వామి అనగానే ఇంక వెంటనే నాగమ్మ ఆ DNA రిపోర్ట్స్ని కాల్చి బూడిద చేసేస్తుంది. అదంతా చూసి వేదవతి ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది. వేదవతికి తను చేసిన తప్పు అర్థమవుతుంది. ఇంక వెంటనే వేదవతి కుప్ప కూలిపోతుంది. తప్పు చేశాను. నా అంశలో పుట్టిన అక్షయ పుట్టుకనే అనుమానించి పెద్ద పాపం చేశాను. ఈ పాపానికి ప్రక్షాళన చేసుకుంటాను స్వామి, ఖచ్చితంగా చేసుకుంటాను స్వామి అని చేతులు ఎత్తి మొక్కుతూ ఉంటుంది వేదవతి. నీ పాపానికి ప్రాయశ్చిత్తం అవనిని వెళ్ళి బ్రతిమిలాడడమే. అవనిని అక్షయని ఇంటికి తీసుకువచ్చి ఈ ముక్కు పుడక ప్రదానాన్ని అక్షయకి చేయాలి. అక్షయకై ఈ ముక్కు పుడకని ఇవ్వాలి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు సిద్ధేశ్వర స్వామి. ఇంకా తన తప్పు తెలుసుకొని పశ్చాత్తాపంతో కుమిలిపోతూ ఉంటుంది వేదవతి. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.